ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య అన్నారు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని, రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజు, సొసైటీ చైర్మన్ చెలిమెల మల్లికార్జున్, తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి తూకం వేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని ధాన్యం కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని వారన్నారు. రైతులు సన్నాలకు కూడా పండించాలని, సన్నాలకి ప్రభుత్వం అదనంగా 500 రూపాయల బోనస్ అందిస్తోందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి మాలతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్ముచ్చిన బాలరాజ్, సొసైటీ చైర్మన్ చెలిమల మల్లికార్జున్, వీడీసీ చైర్మన్ గుండయ్య, సొసైటీ డైరెక్టర్లు బి ప్రేమలత, పి మహేందర్, శిరస్సు పోతరాజు, ఎం బాలు, సిఏఓ సంతోష్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, నాయకులు పుప్పాల సుభాష్, మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, చెలిమెల శ్రీనివాస్, దినకర్, ఎబినైజర్, రాకేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
తరపున వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దర్పల్లి గ్రామంలో సొసైటీ తరపున వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం. ఈ కొనుగోలు కేంద్రంలో గ్రేడ్ 1కి 2320, గ్రేడ్ 2కి 2300, అట్లాగే సన్న రకానికి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ మనకి వచ్చే వాళ్ళందరూ కూడా తేమ శాతాన్ని చూసుకొని తర్వాత అందులో వడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. రేటు విషయంలో కాంప్రమైజ్ లేదు కాబట్టి మీరు తెచ్చే వడ్ల రకాలలో కూడా కాంప్రమైజ్ పడకుండా మంచి నాణ్యమైన రకాలను తీసుకొస్తారని చెప్పేసి వడ్లన్నింటినీ కూడా శుభ్రం చేసి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ మన సరౌండింగ్ ఇప్పుడు నిన్న హోనాజిపేట ప్రారంభించినాము, ఈరోజు దర్పల్లిలో ప్రారంభించినాం కాబట్టి సరౌండింగ్ రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ వడ్లని దళారులకు అమ్మకుండా మన సొసైటీ ఏదైతుందో ఇక్కడికి తీసుకొచ్చి మీ మంచి ధాన్యాన్ని ఇచ్చి, రేటు కూడా మంచిగా ఉంది కాబట్టి మంచి ధాన్యాన్ని ఇచ్చి మీరు లాభ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎవ్వరు కూడా దళారులను ఆశ్రయించకండి. మీరు వచ్చిన టైం వచ్చినట్టుగా ఇక్కడ ఏం వెయిటింగ్ ఏమి ఉండదు. అందరికీ ట్యాబ్లో కూడా వెంటనే ఎంట్రీ చేయమని చెప్పేసినాము. అట్లాగే మీరు అక్కడ పంపించిన తర్వాత కూడా అన్లోడింగ్ కూడా తొందరగానే అయ్యేటట్లు చూస్తాం కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్ల కార్యక్రమంకు విచ్చేసినటువంటి చైర్మన్ చిన్రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారు, అదేవిధంగా పార్టీ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, సుభాష్ మరియు బాలయ్య, గుండయ్య, అదేవిధంగా మరి పెద్దలందరూ మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మరి ఇక్కడ అధికారికంగా వచ్చినటువంటి మేడం గారు, ఎంఆర్ఓ మేడం గారు, ఈ సందర్భంగా మేము ముఖ్యంగా రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వము దళారీ వ్యవస్థను నిర్మూలించడానికే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచే మనందరం రైతులందరూ కేంద్రానికి తీసుకొచ్చి ఏ ఊర్లో ఆ ఊర్లోనే కొనుగోలు చేసుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలా. దళారులను అస్సలు నమ్మవద్దు. సొసైటీకి తీసుకురండి. ఎక్కడనైతే ఏ గ్రామం ఉంటుందో కేంద్రం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడనే ఇచ్చి మరి రూపాయలు కూడా రైతులకు తొందరగానే వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోయినసారి కూడా రైతులందరికీ వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చే బోనస్ కానీ ప్రతి ఒక్కటి అందరికి అందుతాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సంక్షేమాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ మేడం గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ గ్రేడు 2320, బి గ్రేడు 2300 కాడికి మద్దతు ధర ప్రకటించారు కాబట్టి రైతులు వడ్లు తీసుకొచ్చే ముందు లప్ప కానీ, రాళ్ళు కానీ, మట్టి కానీ, పొల్లు కానీ ఏది లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే మద్దతు ధర పొందవచ్చు. దానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు దళారులకు వాళ్ళ మాటలకు మోసపోయి ఏదో ఒక దినం 2 దినాలు ఓపిక పట్టకుండా అమ్ముకున్నట్టయితే మీరు మోసపోయిన వాళ్ళు అవుతారని చెప్పేసి అని మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2320 కాగా మళ్ళీ 500 బోనస్ ఇస్తుండు కాబట్టి మనం ఓపిక పడితే మంచిగా ఉంటుంది, వడ్లు మంచిగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి రైతులందరికీ మరి మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా దర్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం మన తహసీల్దార్ మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మన తహసీల్దార్ మేడం గారు కానీ మన చైర్మన్ చెప్పినట్టు రైతులు మిషన్లు బాగుంటే తాళ్ళు తప్ప రాదు, కానీ ఏదైనా మిషన్లు బాగలేక వస్తే కూడా కొంచెం వడ్లను క్లీన్ చేసి తీసుకొస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి మద్దతు ధర ఉంటుంది. ముఖ్యంగా దళారులను నమ్మి ఒకరోజు 2 రోజులు ఎండబెట్టడానికి బాధపడి దళారులు నమ్మి వడ్లిస్తే వాడు డబ్బులు ఇచ్చిందాక గ్యారెంటీ ఉండదు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దళారి కోట్లు ముంచుకుంటూ రైతులు ముంచుకుంటూ పోతురు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దళారులకు వడ్లివద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలనే వడ్లను నమ్మాలి. దాంతోపాటు అన్న రకానికి 500 బోనస్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైతులు ఇక ముందు దొడ్డు రకాల జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా సన్న రకాలు పండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దాంట్లో భాగంగానే మా
ఈ సబ్సిడీని కూడా మద్దతు ధర కూడా 500ని అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కొనుగోలు కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాలి.